దృశ్యంలో ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసింది. మొదటి 14 ఏళ్ళు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా అన్ని రాష్ట్రాలకు ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాలో ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక రోల్ మోడల్గా 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఆనాడు అప్పటి అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన అంతా కూడా తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దీవెన, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. దానికి ఏమిచ్చినా ఎంత చేసినా మా పార్టీ పరంగా మేము రుణం తీర్చుకోలేము. తెలంగాణ ప్రజలు 14 ఏళ్ల పాటు ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ఈ పార్టీని తుడిచిపెట్టాలని మరి కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో ప్రయత్నం చేసినా లొంగిపోకుండా, దేనికి వెరవకుండా, భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్. తర్వాత 2014లో రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, అసాధ్యమనుకున్న స్వప్నాన్ని సుసాధ్యం చేసుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సరైన పందాలో ముందుకు తీసుకుపోతారు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు మాకు 2014లో అవకాశం ఇచ్చిన తర్వాత 9.5 ఏళ్ల పాటు అప్రతిహతంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలపడానికి అన్ని రంగాల్లో అహరహం శ్రమించింది టీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి సారథ్యం. మరి 9.5 ఏళ్ల పరిపాలన అనంతరం కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే కాదు, తెలంగాణ ప్రాంతంలోని, తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడి వనరులను సద్వినియోగం చేయడమే కాదు, ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారమే కాదు, భారతదేశానికే మన రాష్ట్రం ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా మారిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా మన ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మనం జాతీయ పార్టీగా రూపాంతరం చెంది ముందుకు పోవాలనే ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం. బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది. కానీ దురదృష్టం 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు. కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. గత 23-24 ఏళ్లలో కులము, మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని, పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్రం. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ, వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాలు ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెబుతూ, మీ తరఫున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు పొంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక
ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నారో లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు, అదేవిధంగా ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యన ఉన్నారు. వారికి పేరు పేరున మాకు 24 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం, పునరంకితం అవుతాం తెలంగాణ ప్రజాసేవకు అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సహకరించిన మీడియా మిత్రులకు కూడా 24 ఏళ్లుగా యాజమాన్యాలు సహకరించకపోయినా మా పాత్రికేయ సోదరులు కూడా అడుగడుగున సహకరించినారు. మా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా